కౌంటర్ NUS. ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకున్న శ్రీ కొనితెన పవన్ కళ్యాణ్ గారు బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం పిఠాపురం నియోజకవర్గం మాధవపురం గ్రామంలో తల్లిదండ్రులు కోల్పోయిన 2 చిన్నారులు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ అన్న మమ్మల్ని ఆదుకోవాలని తెలియజేసిన వెంటనే ఆ ఒక్క సోషల్ మీడియా చూసిన జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనితెన పవన్ కళ్యాణ్ అన్నగారు పిఠాపురం నియోజకవర్గం మాధవపురం గ్రామంలోని నివసిస్తున్న 2 విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ప్రతి నెల ఆయన జీతం నుండి ఇస్తానని చెప్పి ఉన్నారు. ఆ తర్వాత కాకినాడ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ఒక చిన్నారులకు ఇల్లు ఏర్పాటు చేసి వారి యొక్క చదువులన్నీ కూడా చూసుకోవాలని కలెక్టర్ గారికి జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొనితెన పవన్ కళ్యాణ్ అన్నగారు తెలియజేసి ఉన్నారు. నమస్తే, నా పేరు గోగన ఆదిశేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. పిఠాపురం నియోజకవర్గం మాదాపురం గ్రామంలో మరి తల్లిదండ్రులు కోల్పోయిన 2 చిన్నారులు వారి యొక్క పవన్ కళ్యాణ్ అన్న మమ్మల్ని ఆదుకోమని చెప్పి సోషల్ మీడియాలో వీడియో తీసి ఒకటి పెట్టడంతో పాటు దానిని వెంటనే చూసిన జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆయనకి ఇస్తున్న జీతంలో చెరొక 5,000 పిల్లలిద్దరు కూడా ఆయన జీతం నుంచి ప్రతి ఒక్క నెల ఇస్తారని చెప్పి తెలియజేసి, అదేవిధంగా కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి వెంటనే ఫోన్ చేసి ఆ ఒక్క చిన్నారులకి ఇల్లు ఏర్పాటు చేసి వారి చదువులన్నీ కూడా చూసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసిన మన ఒక జనసేన పార్టీ అధినేత మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొనితెన పవన్ కళ్యాణ్ అన్నగారికి మరి దివ్యాంగులు అందరి తరఫున కూడా మరి ప్రజలందరి తరఫున కూడా ఆయనకి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం చేస్తున్నందుకు ఆయనకి ఆయురారోగ్యాలు భగవంతుడు చల్లగా ఇవ్వాలని చెప్పి మరి కోరుకుంటూ జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.